పిల్లల పరిస్థితి నిన్నటికి నిన్న వేల్దండలో ఒక పాప అక్కడ నాగర్ కర్నూలు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటికీ 56-57 మంది పిల్లలు చచ్చిపోయినరు, 420 మంది రైతులు చచ్చిపోయినరు, 100 మంది ఆటో డ్రైవర్లు చచ్చిపోయినరు, 30 మంది చేనేత కార్మికులు కూడా మృత్యువాత పడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. మీ అందరు నేను కోరేది ఏంటంటే, క్రికెట్ అందరికీ తెలుసు కదా, చూస్తారు కదా, అయితే ఆడతారు లేకపోతే చూస్తారు. గల్లీ క్రికెట్ అందరూ ఆడిన వాళ్ళే ఉంటారు ఇక్కడ దాదాపు. కాగజ్ నగర్ ఫేమస్ కూడా నా క్రికెట్కు. అయితే క్రికెట్లో ఏం చెప్తారంటే, నువ్వు ఎప్పుడైనా సరే క్రికెట్లో నెక్స్ట్ బాల్ ఆడాలి, అవుట్ కావద్దు. నెక్స్ట్ బాల్ ఆడాలి మొదలు. అందులో 6 కొడతావా, 4 కొడతావా, డిఫెన్స్ ఆడతావా, ఒక్క రన్ తీస్తావా, అది నెక్స్ట్. నువ్వు నేను నెక్స్ట్ ఓవర్ ఇట్లా ఆడతా, ఆ పైన ఓవర్ అట్లా ఆడతా అంటే కుదరదు. ఫస్ట్ అవుట్ కాకుండా నెక్స్ట్ బాల్ ఆడాలి, అవుట్ కాకుండా మిగిలాలి, కొడితే 6 కొట్టాలి లేకపోతే చౌకా కొట్టాలి, రేపు మళ్ళా గట్టిగా చూపెట్టాలి. ఎందుకు చెప్తున్నా అంటే, మీరేమో 4 ఏళ్ల తర్వాత వచ్చే ఎలక్షన్ గురించి మాట్లాడతాను, మరి కాంగ్రెస్ వాళ్ళేమో ఇప్పుడు వెంటనే లోకల్ బాడీ ఎలక్షన్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లు ఇప్పుడు పెడతాను. మీరు ఫస్ట్ నాకు ఇవ్వాల్సిన మాట ఏంటంటే, అన్ని పంచాయతీలు పక్కకు పెట్టి, ఇక్కడ నేనా నువ్వా కాదు, నేను మొదటి నుంచి ఉన్నా, నేను మధ్యలో వచ్చినా, నేను తర్వాత వచ్చినా కాదు, రేపటి రోజున సిర్పూర్లో బెజ్జూర్లో ఎవరు గెలుస్తారు, కౌటాలలో ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, దయగామ పరిస్థితి ఏంది, సిర్పూర్ రూరల్ పరిస్థితి, ఇట్లా మొత్తం మండలాల వారీగా ప్రవీణ్ గారి నాయకత్వంలో కూర్చోండి. మీరే మంచిగా బ్రహ్మాండంగా సమిష్టిగా నిర్ణయం తీసుకొని అభ్యర్థులను ఎంపిక చేయండి. పార్టీ మద్దతు కూడా మీకు తప్పకుండా ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా మొదలు కొట్టాల్సింది, ఎక్కడ కోల్పోయిందాన్ని అక్కడనే దేవులాడుకోవాలి, ఎక్కడ పోయిందాన్ని ఆడనే దేవులాడుకోవాలి. మీరు రేపు 4-5 జెడ్పీటీసీ నాటికలు వచ్చిరనుకో, ఇక మిమ్మల్ని ఇంకోటి అడుగుతాడు ఎవడ, పార్టీ కూడా ఇంకో గీనొత్తారట గాయనొత్తారట అని ఆలోచన చేస్తుందా? అట్లాంటి ఆలోచన రాదు. ఎప్పుడు మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ఇప్పుడు మీరు 400 కిలోమీటర్లు, దగ్గర 200 మంది ఇంత కమిట్మెంట్తో అర్ధరాత్రి బయలుదేరి ఇక్కడికి వచ్చింది. తమ్ముడు మనోహర్ చెప్పిండు, మా భార్య అనేది బండి పోతుంది, నువ్వు ఎక్కువ జల్ది పో అన్నది అన్న చెప్తున్నాడు. నేనేమంటున్నాను, గంత ప్రేమ, గంత కమిట్మెంట్ ఉన్నప్పుడు మరి పక్కన మన పంచాయతీలు, మన చిన్న చిన్న ఇవన్నీ పక్కకు పెట్టి ప్రవీణనకే ఇప్పుడు నేను బాధ్యత అప్పచెప్తా. మీరు వెంటనే మీరు అర్జెంటుగా ఈ ఎలక్షన్లో మీ సత్తా మొదలు చూపండి. మళ్ళా కోరుతాం, ప్రజలు చాలా కోపంగా ఉన్నారు, అది కూడా చెప్తున్నా మీకు నేను. ప్రజలు కోపంగా ఉన్నారు, కాంగ్రెస్ ఓడవడన్న ప్రచారానికి వస్తే తన్నటట్టే ఉన్నారు. నిజంగా చెప్తున్నాను, సెక్యూరిటీ లేకుండా రేవంత్ రెడ్డి దొరికినా కూడా తంతారు, గట్టున్నది కదా. నేను ఉత్తా చెప్తలేను, నేను చూస్తున్నా, నిజంగా చెప్తున్నా. ఆ వీడియోలలో తిట్లు ఏందా నాకు అర్థం కాదు. నేను గిన్ని తిట్లు ఉంటాయని కూడా తెలియదు నాకు. ఇంకోడు అయితే ఆయన బకెట్లో నీళ్ళు పోసుకొని అలా దుంకి చచ్చిపోతుండు. రేవంత్ రెడ్డి కాబట్టి బతుకుతుండు, కానీ ఇంకోడు అయితే ఎప్పుడో చచ్చిపోతున్నాడు తిట్లకు. అరే అరే ఏం తిట్లు అవి, ఏంది అది, తెలుగు భాషలో గిన్ని తిట్లుంటాయని కూడా ఎరకలేదు నాకు. గన్ని రకాలుగా తిడతాను. అది ఎవరు తిట్టేది మళ్ళా? 80 ఏళ్ళోళ్ళు, 90 ఏళ్ళోళ్ళు. నిన్న ఒక మహిళ, నేను ఒకటే అడుగుతున్నా, ఏం అవసరం ఉన్నది ఇంత దుర్మార్గంగా పాలన చేస్తేందుకు? నిన్న ఒక ఊళ్ళో కొడంగల్లో భూములు అంటే ఒక్క ఊళ్ళో 110 ఎకరాలు కావన్నట్ట రేవంత్ రెడ్డికి. ఆ 110 ఎకరాల కోసం 400 మంది పోలీసులు పంపుతావు. 400 మంది ఊళ్ళో ఉన్నది పాపం ఎంతమంది ఉన్నారు వాళ్ళ తాండల, వాళ్ళంతా లంబాడా సోదరులు, లంబాడా ఆడబిడ్డలు. వాళ్ళ మీదకి మొన్ననే పగబట్టి 40 రోజులు జైలుకి పంపిండి 40 మందిని. మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ అదే ఊరికి 400 మంది పోలీసులను పంపి ఇది పోలీస్ రాజ్యం అన్నట్టు హుకుమత్ చేస్తూ ఉన్నాడు. ఇంకోవైపు నిన్న ఇక్కడ ఒక చెప్పుల దుకాణం కొట్టుకునేటోళ్ళు